మా ఊర్లో వినాయక చవితి రాగానే వీళ్ళందరూ ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా అందరూ ఒకటవుతారు. వినాయక చవితి గురించి డిస్కషన్ చేస్తూ గ్రాండ్గా సక్సెస్ చేయాలని మాట్లాడుకుంటారు. అందరూ కలిసి వినాయకుని మండపం ఒక ప్లానింగ్తోన వేస్తున్నారు. అనుకుంటే భయపడక వెలిగించే నెత్తుతో దీపం ఏ చీకటి ఆకులు రారే పటి ఉదయం పూజ చేయకుంటే నీకు కోపమయ్యా స్వామి ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా అయ్యా ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా ఏకాదత్త గణనాథ శివ గౌరీ తనయ రావయ్యా సిద్ధి బుద్ధి విఘ్నేశ మా విఘ్నాలన్నీ బాపయ్యా ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్యా శరణు గణేశ శరణాలయ్యా పూజలు అయిపోయిన తర్వాత ఊరంతా ఒక్కటై ఆనందంగా ఆటలు పాటలు ఇలాంటి సంతోషం మళ్ళీ రాదు. వినాయకుడి మీద ఉన్న ప్రేమతో అక్కడికి వచ్చే భక్తులకు ప్రసాదం పంచడానికి వీళ్ళు ఎంతో రుచికరంగా తినంగానే చాలా బాగుండే విధంగా ఇక్కడ అన్నాలు వండుతున్నారు. డీజే సౌండ్ వినగానే పిల్లగాడు ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. అరే మెల్లగా అరే కింద పడతావురా. నిమజ్జనానికి బాక్సులు సిద్ధం చేస్తారు. ఇంకా ట్రాక్టర్లా ఒక్క బాక్సు సరిపోదు మనోళ్ళకు, 2 బాక్సులు పెట్టిరు. అయినా 2 సరిపోయేటట్లేవు. మళ్ళీ 3వ బాక్సు కూడా పెట్టిరు కదా. ఇంకా యుద్ధానికి సిద్ధంగా ఉండండి, చెవులు జాగ్రత్త. ఇంకా ఒక్కొక్కరు ఈ 3 బాక్సులు మూత మోగుతుంటే ఒక్కొక్కరికి సౌండ్ ఎలా ఉంటుందో అది జారిపోకుండా మంచిగా ట్రాక్టర్లో టైట్గా కట్టిరు. పిల్లలు ఊకుంటలేరు కదా, డాన్సులు మొదలెట్టిరు. నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న వినాయకునికి పూజలు చేస్తున్నారు. అక్కడ ఉన్న గ్రామ పెద్ద మనిషి వినాయకుని చేతిలో ఉన్న లడ్డు వేలంపాట పాడుతున్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ వినాయకుడి మీద భక్తితో వేలంపాటల్లో ఎక్కువగా పాడి లడ్డుని దక్కించుకుంటారు. వేలంపాటలో దక్కించుకున్న లడ్డుని సంప్రదాయంగా తాంబూలంలో దీపం ముట్టించి లడ్డుని పెట్టుకొని అది నెత్తిలో పెట్టుకొని ఇంటి వరకు వాళ్ళ కుటుంబంతో కలిసి వాళ్ళ వెనుకల 10 మంది భజన చేసుకుంటూ వెళ్ళాలని సంప్రదాయం. వినాయకుని విగ్రహం ఇప్పించినందుకు శాల్వతో సన్మానం.
రోజు వినాయకునికి నిండు మనసుతో పూజలు అందించినందుకు శాల్వతో సన్మానం చేస్తున్నారు. వినాయకుని చేతిలో లడ్డు ఇప్పించినందుకు అభిమానంతో సన్మానిస్తున్నారు ఇద్దరిని. ప్రసారానికి బియ్యం ఇచ్చినందుకు సన్మానం. అందరూ కలిసి వినాయకుడిని మండపం నుంచి బయటకు తీసి ట్రాక్టర్లో ఎక్కిస్తున్నారు. ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది కల్వా శివుని శిరస్సు సింహాసనం. ఆట మొదలైంది. ఇక ఊరంతా దుమ్ము దుమారం. ఎవరింటి ముందరికెళ్ళినా నిండు కడవతో నీళ్లు పోసి వినాయకుడి రథానికి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. రాత్రి 2 అవుతున్నా మనోళ్ళు ఇంకా అలసిపోలేదు. దుమ్ము దులుపుతున్నారు డ్యాన్సులతో. కట్టుకున్న పచ్చీర బాగుండే చిలకమ్మ కట్టుకున్న పచ్చీర బాగుండే చిలకమ్మ అరే బయ్యారి నారి అదంట చేరి మీద మీద పడతావే సైక మరి ఈ అల్లరి హద్దులు ఊరేగింపు అయిపోయేసరికి రాత్రి 3 అవుతుంది. ఇప్పుడు చెరువు గట్టు దగ్గరకు వచ్చాము. అందరూ కలిసి వినాయకుడిని మెల్లగా క్రిందికి దించుతున్నాం. వినాయకుని కిందికి దించి పూజలు చేసుకుంటూ భజన పాటలు పాడుకుంటూ వినాయకుని చుట్టూ తిరుగుతున్నాము. స్వామి సుతుడన కనులయానంద స్వామి సుతుడను కనులయానంద స్వాములు గురువును చాలా ఆశీర్వాదములు ఇచ్చిపోవును ఎందుకో పూజలన్నీ అయిపోయాయి. నీటిలో వినాయకుడిని వేయడానికి తీసుకెళ్తున్నారు. వినాయక చవితి వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఎన్ని పూజలు చేసినా ఎన్ని అన్నదానాలు చేసినా ఆడినా పాడినా చివరికి తీసుకుపోయి నీటిలో తొక్కడమే. అంటే ఏ చేతులతోనైతే పూజ చేసినామో అదే కాళ్ళతోనే తొక్కుతున్నాము. మనిషి ఉన్నప్పుడే విలువ, సచ్చాక ఏంటికి పనికిరాం. అందుకే ద్వేషాన్ని కోపాన్ని వదులు, స్వేచ్ఛగా బ్రతుకు. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా
పోతా ఎంత గని దిగులవుతా రాని మమకారాన్ని ఎంతని పరుగులు పెడతా తరలిరాదటనే వసంతం తన దరికి రాని వనాల కోసం